మీరు ఏమనుకున్నారు అనుకుంటున్నారు మీరు ఏమనుకున్నాం ఫస్ట్ టైం చూడంగానే ఏమనుకోలేదు మరి నచ్చింది మంచిగా ఉంది అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇంకా అమ్మాయి ఇంకా రాలేదు అనుకున్నా. అమ్మాయి నాకు చాయ్ ఇచ్చింది, టీ ఇచ్చింది. అమ్మాయి ఏమైనా ఇంకెవరన్నా అనుకున్నా. తర్వాత నాకు అప్పటిదాకా తెలియదు. ఆ రోజు పెళ్లి చూపుల రోజు తెలియదు ఈ అమ్మాయి. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ చాయ్ ఇచ్చింది చూడు ఆ అమ్మాయి, లేదంటే ఆ నీళ్ళు ఇచ్చింది చూడు ఆ అమ్మాయి అని అన్నాడు. నచ్చిందంటే కరెక్ట్ చూడలేదు కదా మొత్తానికి అయితే లేదు ఎగ్జామ్ లేదు. క్లాప్ బాగుంది. సేమ్ ఆన్సర్ సేమ్. పెళ్లి చూపులు అయితే చూడలేను, ఎంగేజ్మెంట్ రోజు ఆ రోజు అందరూ ఇంట్లో అంటే ఆ బావ అనుకున్నా. ఆ బావ ఆయన అది ఇంకొక ఆయన ఎంత అంటే కూడా చూడలేదు ఆ రోజు. ఎంగేజ్మెంట్ రోజు నీళ్ళు కూడా బావగారికే తెచ్చిన. అంటే చివరి ఆయనకి తెలియదు, అయితే ఎక్కువ నేను మాట్లాడుతున్నా కాబట్టి అట్లా. సెకండ్ క్వశ్చన్ అంటే ఒక మంచి క్వాలిటీ 20 years ఆఫ్ లైఫ్ లో అక్కలో మీకు నచ్చేది ఇదైతే ఆమెలో మంచిగా ఉంటుంది అని అనుకుంటుంది. అంటే దేని గురించి? ఏదైనా ఒక లక్షణం, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ చాలా మంచి. దాన్ని ఏమంటారు, సమాధానం. అంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీ విషయంలో అంటే భార్య భర్త గొడవ కంపల్సరీ జరుగుతుంది. అయితే ఈ గొడవ జరిగే విషయంలో సమాధాన పడిపోతుంది. అంటే గొడవ జరగడానికి ఛాన్స్ లేదు. 20 సంవత్సరాలలో కూడా మా భార్య భర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవ. ఒకళ్ళు గొడవ అయ్యే ఛాన్స్ వచ్చినా ఆ రానియదు. దానికి సమాధానం సరే నువ్వు అన్నది రైట్, అవును సరే నాకు తప్పదు, అవును నేను ఇట్లా చేయాల్సింది, ఇట్లా చేసి ఉండకపోవాల్సింది. అది క్వాలిటీ ఇప్పటివరకు అదే నచ్చింది. అందుకే 20 సంవత్సరాల వరకు ఎప్పుడు కూడా క్లాప్ క్లాప్. అర్థం చేసుకుంటాం. థర్డ్ క్వశ్చన్, ఈ 20 years లో బాబు, ఈ 20 years లో మీ లైఫ్లో మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే, మ్యారేజ్ లైఫ్లోనే నేను అడిగేది, మ్యారేజ్ లైఫ్లోనే మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఏం మార్చుకుంటారు? అంటే నేను ఈమెను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను ఇది చేంజ్ చేసుకుంటే బాగుందని అనుకుంటారు కదా, ఏదైనా ఒక సందర్భం వచ్చి అట్లా ఏదైనా సరే, అంటే కోపం కావచ్చు అట్లాంటివి ఏదైనా. నేనంటే ముఖ్యంగా అదే కోపం, మీరు అన్నట్టుగా ఆవేశం. అంటే తర్వాత చాలాసార్లు నేను కోపం పడ్డ తర్వాత చాలాసార్లు పశ్చాత్తాపడ్డా. అరే నేను ఇలా అనకుండా ఉండాల్సింది, నాది తప్పు అని చాలాసార్లు కూడా పశ్చాత్తాపడ్డా. క్వశ్చన్ రిపీట్ చేయండి మళ్ళీ. 20 years లో, అంటే 20 సంవత్సరాలలో మీరు మార్చుకుని ఉంటే బాగుండు మీరు ఏ సందర్భంలో అనుకున్నారు? అదేంటి? ఏదైనా ఒకటి బాగా చెప్పారు కదా. అదే ఎంకరేజ్మెంట్ ఏంటి? కమాన్ కమాన్ అని చెప్పాలి. అంటే ఏది మార్చుకోవాలని అనుకోలేదు. నేను ఇట్లా ఉంటే బాగుండేది, ఇట్లా ఉండకుండా ఉండాల్సింది, ఇది మార్చుకుంటే బాగుండేది. బాగా చెప్పారు కదా, నాకు కోపం మార్చుకుంటే బాగుండదు, అట్లా నీలో నీవేం మార్చుకుంటే బాగుండు అనిపించింది. ఒక్కసారి అర్థం మాట్లాడుతుంటే అది మార్చుకోవాలనుకుంటాం, ఆవేశంలో మాట్లాడుతాం ఒక్కసారి. ఫోర్త్ క్వశ్చన్, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మీ ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో
దేని గురించి ఇద్దరు సపరేట్ సపరేట్ క్వశ్చన్స్. మీ ఫ్యూచర్ ప్లాన్ అప్పటిదాకా కాకుండా కొంచెం బాగుంది. వేరే క్వశ్చన్ చిన్నగా అవకాశం అవుతుంది కదా. ఫ్యూచర్లో మీరు ఇంకా ఏదైనా చేయాలి? ఫ్యూచర్లో ఏం చేయాలంటే మొత్తానికి ఇప్పటిదాకా నేను ఏం చేసినా నాకు సంతృప్తి ఉంది, తృప్తి లేదనేది లేదు. ఇన్కేస్ ఇంకా కూడా ఏమనుకుంటున్నా అంటే ఇదంతా కూడా మనకు వ్యర్థమే. ఫైనల్గా మనకు ఏది నెమ్మది అంటే ఉన్నదానిలో నెమ్మది కలిగి ఉండడానికి ప్లస్ ఇంకా ఎట్లా అంటే అదే దేని మీద ఆశ లేకుండా ఉండడం, ఉన్నదంతా తృప్తి పడేటి మనస్సు కోరుకోవాలని, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళలో కూడా మనం ఆవేశం మాటలు మాట్లాడి మన నోరు జారుకుంటూ ఉండడం, అట్లా మొత్తానికైతే నెమ్మది కలిగి ఉండడానికి, ఫ్యూచర్లో నెమ్మది కలిగి ఉండడానికి ఉండాలని కోరుకుంటున్నాను. సేమ్ క్వశ్చన్. ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్ అనుకుంటున్నాం, అంటే ఏం చేయాలనుకుంటున్నాం ఫ్యూచర్లో? సేమ్ ఆశలు ఏం లేవు, ఉన్న దాంట్లో తృప్తిగా జీవించాలి, మీ దానికోసం ఆశ పడతాం. గట్టిగా సపోర్ట్ ఆన్సర్ కూడా చాలా సపోర్ట్. ఒకరికొకరు కోపం వచ్చినప్పుడు ఎలా సర్దుకుంటారు? ఫస్ట్ ఈసారి అక్క చెప్పాలి. బాగా కోపం వస్తే సైలెంట్ ఉంటాం. అదేనా? బాగా అయితే మా 20 సంవత్సరాల పెళ్ళి ఈ టైంలో ఎప్పుడు కోపం వచ్చినా అంటే స్టార్టింగ్లో అప్పుడు కొద్దిగా కొట్టడం అలాంటి జరిగిందని బట్టి ఒక 1 year లోపట్నే, ఆ తర్వాత నుంచి కూడా మనం కోపం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఒక రోజు కానీ 2 రోజులు కానీ అలగడం అంటే అలగడమే పనిష్మెంట్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటే ఆమె కూడా నేను అలుగుతున్నాను, ఆమె కూడా అలుగుతుంది. అయితే నేను ఇంకోటి ఏం చేస్తుంటే అంటే సరే నేను అల్లడం అంటే తినకపోవడమే. అయితే సెకండ్ నేనేమన్నట్టుంటే అంటే డైలీ 3 పూటలు ఏంటంటే పొద్దున నువ్వు తిన్నావు అనుకో, మధ్యాహ్నం నేను తింటాను, ఓకే వీటికి క్లోజ్. ఇప్పుడు నువ్వు తినేసేయి, నేను మధ్యాహ్నం నేను తింటాను. ఒకవేళ నువ్వు మధ్యాహ్నం ఇప్పుడు తినలేదు అనుకో, నేను మధ్యాహ్నం కూడా తింటాను. లేదా నువ్వు మధ్యాహ్నం తిన్నాను, నువ్వు సాయంత్రం తింటాను. లేదా నువ్వు సాయంత్రం తినలేవు అనుకో, నేను రేపు పొద్దున తింటాను, నువ్వు సాయంత్రం తింటాను. నువ్వు ఎన్ని రోజులు ఉంటే నీకంటే ఒకరోజు ఎక్కువ ఉండేటంత కెపాసిటీ నా దగ్గర, ఇది మాకు కన్ఫర్మ్ అని అన్నట్టు. ఈ 20 years జర్నీలో మీరు మర్చిపోలేని ఒక న్యూస్ చెప్పాలి, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి, మీరు ఎదుర్కొన్నట్టు ఏదైనా సరే. అంటే అన్నిట్లో బెస్ట్ గుడ్ ఉంటే ఆ 10లో ఏది బెటర్ ఉంటే అది ఆప్షన్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. చెప్పండి, బాగా ఆలోచించుకుంటారు. సేమ్ క్వశ్చన్, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఒక గుడ్ న్యూస్ కదా, అంటే ఈ 20 yearsలో మీకు జరిగింది ఏదైనా సరే. చిన్నదైనా కాదు, బ్యాడ్ న్యూస్ అంటే వేరేదేం కాదు, నార్మల్ ఏదైనా నాకు ఆ విషయంలో చాలా బాగా అనిపించింది అనుకుంటున్నాను. అంటే కూడా చెప్పొచ్చు కదా బ్యాడ్ న్యూస్. అయితే నిఖిల్ పుట్టినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాబు పుట్టిండు అంటే అదొక గుడ్ న్యూస్. అదే టైంలో మళ్ళీ అంతకుముందు అయితే అదే తల్లి కావాలన్నా అదొక బ్యాడ్ న్యూస్. అయితే తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నిఖిల్ చిన్నగా ఉన్నప్పుడు కండ్లకి అయినప్పుడు ఒక వారం 15 రోజులు బాగా సఫర్ అయినాం. చాలామంది అరే ఎక్కువ అయిపోయింది కళ్ళకు, మీరు ఇమీడియట్లా వాళ్ళని జాగ్రత్త అని చెప్తే అప్పుడు వెళ్తే తర్వాత మంచిగా అది అంటే ఆ సందర్భం బ్యాడ్ న్యూస్.
అదే గుడ్ న్యూస్ నిఖిల్ మంచిగా ఒకటి అంటే అక్కడ కొన్ని గుడ్ న్యూస్ ఎప్పుడైనా చెప్పాను. అంటే నేను ఇంట్లో డెలివరీ అయ్యాను ఫస్ట్ అయితే 2 రోజులు హాస్పిటల్ ఉంటుంటుంది. నీకైనా సరే నీకైనా సరే నీకైనా సరే ఆమె అయితే ఇంట్లోనే ఉంటుంది గంటలు. అది గుడ్ న్యూస్. లాస్ట్ క్వశ్చన్, మీ పిల్లలే మిమ్మల్ని అడగాలని అనుకున్నారు. అక్క చేసే వంటల్లో మీకు ఏదైతే ఇష్టమో ఒక చెప్పండి, ఏదైనా పాడుతున్నారు. అంటే మిగతా అన్ని అక్కడ మీ బావగారు ఎప్పుడైనా చేసి ఉంటే అందులో ఇది బాగా చేస్తారనుకుంటున్నారు. మటన్ చేస్తుంది. క్లాప్స్ కూడా వచ్చినాయి అయిపోయాయి. సక్సెస్ అయ్యారు, గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ క్వశ్చన్లు కూడా మీరు ఇంకొకటి లాస్ట్ బాగా, అక్కకి ఏ ఫుడ్ ఇష్టమని ఇది అయితే తను ఇష్టంగా తింటుందని అనుకుంటారు కదా, అదేంటారు? బిర్యానీ. బిర్యానీ బాగా తింటారా? అక్క నువ్వు బావగారికి ఏది ఇష్టమని నువ్వు చేసేది? అయిపోయింది బాగా, ఇంకెంతకని ఇబ్బంది. క్వశ్చన్ అన్నింటికి కూడా మంచి ఆన్సర్ చెప్పిండు. ఇంకోటి కూడా ఈ ఇట్లాంటి క్వశ్చన్లు వేయాలి, ఇట్లా మంచిగా ఇలాంటి ఐడియా రోజు 20 సంవత్సరాలు అంటే వాళ్ళ ఇద్దరి జీవితం కూడా మంచిగా ఆనందంగా. అంటే మీరు క్వశ్చన్స్ అడిగింది ఓన్లీ మా ఇద్దరు భార్యాభర్తల పెళ్లి కోసం అడిగింది. ఆ క్వశ్చన్స్ కోసం మేము సమాధానం దీనికి సంబంధం లేదు కదా. లేదు, మీ ఇద్దరు గురించి అట్లానే మేము ఈ సమాధానం చెప్పినాం. అంటే ఫ్యామిలీ అంటే అందరి కుటుంబంలో జరిగిన రెగ్యులర్ ఓన్లీ పెళ్లి రోజుకి సందర్భాలు సంబంధించి ఉన్నాయి. అంటే వీళ్ళు మా ఫ్యామిలీ పరంగా అడుగుతున్నారు కాబట్టి దానికోసమే మేము ఆ సమాధానాన్ని చెప్పినాము. దీంట్లో మళ్ళీ ఎప్పటి ఫ్యామిలీ పరంగా అంటేనేమో మళ్ళీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ వేరే ఉంటుంది. దాంట్లో అడిగారు కాబట్టి నేను ఆ సమాధానం. లేదంటే మళ్ళీ ఫ్యామిలీ అంటే మళ్ళీ మనకు బ్యాడ్ న్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీ ఇద్దరు పర్సనల్ మ్యారేజ్ సంబంధించి చిన్న కాన్సెప్ట్ అంతే. చెప్పలేమో అనుకున్నాను, అసలు బాగా సిగ్గుపడతానేమో ఏమవుతుందో. కదా 20 సంవత్సరాలు అయింది కదా. అంటే మేము చెప్పిన దాంట్లో అన్నీ కూడా కరెక్ట్గా అర్థంగా చెప్పిండు. సరే అయితే మీ కుటుంబం మీరు అవేరా. కానీ ఇంకోటి వాళ్ళు ఇప్పట్లో అడగాలనుకున్నారు మీరు దానికి, ఎందుకంటే ఆలోచనలు రావాలంటే అప్పుడప్పుడు చాలా కష్టం. కానీ అంటే కూడా మంచిగా సంబంధం అది కూడా క్వశ్చన్లు ఆన్సర్ అన్నట్టుగా వచ్చింది. లేకపోతే మీరు అన్నట్టుగా 2-3 గంటల్లో వచ్చింది. పిల్లలతో ఇంటితో పాటు అన్నదమ్ములు, తల్లి, తండ్రి, మొత్తం కుటుంబంతో కూడా ఇంత మంచిగా ఇన్ని రోజులు కూడా ఉంచినందుకు మరి వారు గట్టిగా సపోర్ట్ కొడతాం. అందరి మరి 20 సంవత్సరాలు మరి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. మన ప్రయత్నంలో కూడా సఫలం చేస్తూ ఇంత ఆనందంగా సంతోషంగా అందరి ఆరోగ్యంగా అన్ని రకాలు ఉంచినందుకు కూడా దేవుని కూడా మోసాలు చెప్తాం.